నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దయాగుణమే దైవం. మనకు అందించిన వారు విశ్వనాథరమ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేనివాడు, స్నేహభావము దయా కలవాడు నాకిష్టుడు అని చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అందుకే దైవభక్తులందరూ అన్ని జీవుల పట్ల సమభావనతో వ్యవహరించాలి. త్రికరణ శుద్ధితో సేవ చేయాలి. ప్రతి క్షణం పరహితం కోసం పాటుపడాలి. బాధల్లో ఉన్న వ్యక్తిని చూసి సానుభూతి ప్రదర్శించడం, భావోద్వేగానికి గురి కావడం, దయ జాలి అనిపించుకోవు. అతడి బాధల్లో భాగం పంచుకుని ఆ వ్యక్తిని ఆ సమస్యల నుంచి విముక్తిని చేయడానికి ప్రయత్నించడమే నిజమైన దయాగుణానికి నిదర్శనం. ఇంటికొచ్చిన శత్రువును కూడా సాదరంగా ఆహ్వానించాలని భారతీయ సంస్కృతి చెబుతుంది. స్వార్థపూరిత ఆలోచనలకు తావివ్వకుండా తోటివారి సంక్షేమమే కర్తవ్యంగా భావించడం, వారికి వీలైనంత సహాయపడటమే దయాళువుల లక్షణం. మనుషులకు మనశ్శాంతిని సంతోషాన్ని కలిగించే వాటిలో దయాగుణం ఒకటి అని మహాభారతం వివరించింది. యక్ష ప్రశ్నల ఘట్టంలో ధర్మానికి ఆధారం ఏది అన్న ప్రశ్నకు ధర్మరాజు దయ అని సమాధానమిస్తాడు. భగవంతుడు కరుణామయుడు. సృష్టిలోని ప్రాణకోటిపై ఆ పరమాత్ముడు అపారమైన దయను సమంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు మొదలైన భక్తులందరినీ కరుణామృతంతో కాపాడిన భగవంతుడి లీలల గురించి పురాణాలు చెబుతున్నాయి. అందుకే భాగవతంలో సుదాముడు శ్రీకృష్ణుణ్ణి తనకు మీదు మిక్కిలి భూతదయను ప్రసాదించమని ప్రార్థిస్తాడు. మనసులో దయలేని వాడి జన్మ వ్యర్థం ఉంటాడు పోతన. ద్వేషం, పగ, ప్రతీకారం మనిషిని నిర్వీర్యం చేస్తాయి. గౌతమ బుద్ధుడి బాల్యంలో అతడికి వరసకు సోదరుడైన దేవదత్తుడు బాణంతో ఓ పక్షిని గాయపరుస్తాడు. అది విలవిలలాడుతుంటే గౌతముడు దాన్ని చేరదీసి బాణాన్ని తొలగించి వైద్యం చేస్తాడు. అప్పుడు ఆ రాకుమారుల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. వివాదం చివరికి చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు గౌతముడు ఆ పక్షి స్వేచ్ఛగా ఎగురుతూ తన కుటుంబాన్ని చేరుకోవాలనే ఆకాంక్షను తెలియజేస్తాడు. ఆ పసి మనసులో వెల్లివిరిసిన కారుణ్యాన్ని చూసి చక్రవర్తితో పాటు సభాసదులు కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కాలంలో తను బుద్ధుడై సమస్త మానవాళికి అద్భుతమైన ధర్మపథాన్ని నిర్దేశించాడు. మనమంతా సంఘజీవులం. ప్రేమను ఇవ్వడం, తిరిగి ఆ ప్రేమను పొందాలనుకోవడం మనిషికి సహజ లక్షణం కావాలి. సంకుచిత భావాలు లేని దయాగుణ సంపన్నులే అందరి ప్రేమకు నోచుకుంటారు. దయ సాత్విక ఆనందాన్ని కలిగిస్తుంది. నిర్దయ రాక్షస ఆనందానికి దారితీస్తుంది. అది మనిషిని పతనం చేస్తుంది. దయ దైవ స్వభావం కాబట్టి మనిషి దాన్ని అలవర్చుకుని ఎవరికి కష్టం కలిగినా వెంటనే స్పందించాలి. ఇతర జీవుల పట్ల కరుణ చూపే క్రమంలో ఎందరో మహాత్ములు తమను తాము అర్పించుకోవడానికి వెనుదీయలేదు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకున్నవారు సత్వగుణ సంపన్నులు, దయార్ద్ర హృదయులు అవుతారు. దైవీ గుణాలతో ముక్తి మార్గంలో ముందుకు సాగుతారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.